కీర్తనలు 2:12 కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల అతడు కోపగించను. కుమారుడు ఎవరు? కుచ్చితములను హరించువాడు కుమారుడు అన్నాడు వేదాలు. అంటే పాపములను తీసివేయవాడు కుమారుడు. ఆ కుమారుడిని మనం ఏం చేయాలంటే అండి, ముద్దు పెట్టుకోవాలట. మన బిడ్డలు మనం ముద్దు పెట్టుకోవా? ఆ కుమారుడు ఎవరు? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన యాక్చువల్గా శిశువు కాదు, ఆయన నిన్ను నన్ను శిష్యులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చిన దైవాంశ సంభూతుడు. దేవుడే నరుడై ఈ లోకానికి వచ్చాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి సమాధానకర్తయగు అధిపతి. అధిపతి. ఆ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. మత్తయి సువార్త 1:21 చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. యేసు అనగా రక్షకుడు, రక్షకుడు. క్రీస్తు అనగా అభిషేకం, ఆత్మాభిషేకంతో పుట్టినవాడు. ఆయన మన పాపములను హరించడానికి, కుచితములను తీసివేయడానికి ఈ లోకములోనికి వచ్చిన జగద్రక్షకుడైన క్రీస్తు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, అందరూ చెప్పండి కొట్టండి. దయించినాడట, రక్షకుండు దయించినాడు, రారి కొల్లబోయిలారా, తక్షణమున పోయి మనని వీక్షణ ఫలమొందుదాము. రక్షకుండు దయించినాడట, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మారా దిక్కుదేరి చూచినాడు. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు నందరికీ తెల్పినారు. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు, వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు. కర్తను చూచిన వెనుక కాదుము విశ్రామమప్పుడు, రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. గగనము నుండి దిగి గనుడుగా ప్రియులు దూత, గగనము నుండి దిగి గనుడుగా ప్రియులు దూత, తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోష వార్త. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. ఎవరి కుమారుడు? మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. నీవు నేను నిజంలో దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామా? దేవుడు మన యందు ఆనందిస్తున్నట్లయితే ఆయన మనల్ని ఆలింగనం చేసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఆయన దేవుని కుమారుడు అని ఆకాశవాణి సాక్షి ఉండడం మాత్రమే కాదు, సాతాను కూడా చెప్తుంది.
మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు, అయితే ఏమంటుందండి, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. ప్రభువుల వారు బాప్తిసం పొందాక 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళి ఉపవాసం ఉంటుంటే, ఉపవాసం అయిపోయినాక ఆకలేస్తుంది. గమనించిన సాతానుడు, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము. ఆయన ఎవరు కుమారుడు అండి? దేవుని కుమారుడే. దేవుడే ఈ లోకంలోనికి తన కుమారుడైన క్రీస్తుని పంపించాడు. యోహాను సువార్త 3:16 చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో, అవునా, ఎంతో అంటే దానికి అంతే లేదంట. అర్థమైందా? నో ఫుల్ స్టాప్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. లోకం అంటే ఎవరు? గురదాడప్పారు అంటాడు. లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులు. ఆయన దేవుని కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం కూడా చదువుకుందాం. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలీ రాజువు. నతనయేలు అనే వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు. ఫిలిప్ ఆయన గురించి చెప్పగానే ఆయన చూడటానికి వచ్చాడు. నీవు హృదయంలో కల్మషం లేనివాడు అనగానే వెంటనే అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయ్యా నువ్వు అంటున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని కుమారుడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆమేన్. యోహాను సువార్త 14:18 కూడా చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు, మిమ్మును అనాథులుగా విడువను, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, నేను మీ యొద్దకు వస్తాను. కొంతకాలమైన తరువాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సిలువ వేయబడక ముందు తన శిష్యులతో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, కొంతకాలం తర్వాత వస్తాను. సంతోషము, సమాధానము, శాంతిని అనుగ్రహించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరైనా కరుణామయుడు, ఎవరైనా ప్రేమామయుడు, ఎవరైనా దయామయుడు. అవునా? ఆయన ఈ లోకానికి దిగి వచ్చేసాడు. అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సాంద్రము పొంగెనాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు భయనమైతివి. ప్రభు జన్మస్థలము కాకయే గాని పరలోక సౌదమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ప్రభు పాద పూజ దివ్యగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే కలిగించే ప్రార్థన. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలైన పాప పంకిలమైన మన జీవితాలని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చి ఆయనే మన పాపం అనే గరళాన్ని ఆయన తాగేశాడు. ఎంత గొప్ప సంగతి అండి. అవునా? ఆయన పరలోకములో నుండి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం.
ఆయన దేవుని కుమారుడు, ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 3:15లో ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకములోనికి వచ్చాడు. యోహాను 3:15 అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తాను, నశింపక, అది మనుష్య కుమారుడు, గాడ్, ద సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి ఎగ్జాల్టెడ్. యేసు ప్రభు వారి మహిమపరచబడాలి ఈ క్రిస్మస్ ఆరాధనలో. ఆయన్నేమో మనం పూజించాలి. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించు. ఆయన ఎందుకు వచ్చాడు? దేవుని కుమారుడు ఈ లోకానికి. లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ఇంకేంటండి దావీదు కుమారుడు. లూకాసు వార్త 18:38 అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా, దావీదు కుమారుడు. ఎందుకంటే దావీదు పుట్టాడా అంటే దావీదు వంశం ముందు పుట్టాడు, యూదా గోత్రం ముందు పుట్టాడు. మనం ఏం చదువుకున్నాం? కీర్తన గ్రంథంలో 2:12లో కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును. పవిత్రుడైన కుమారుని యొక్క పాదాలు మనం ముద్దు పెట్టుకోవాలి. లూకాసు వార్త 7:36 నుండి 48 వరకు చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని అడిగెను. ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఎందుకు వచ్చాడు ఈ కుమారుడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలు ఉంది, అందరికి తెలుసామే. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పాదములను ముద్దు పెట్టుకుని. 1 కొరింథీ 11లో తల వెంట్రుకలు, అమ్మాయికి కిరీటం. ఆ కిరీటాన్ని తీసి ఎవరి పాదాల మీద పెట్టింది? ఆ జుట్టు. ఆ పాపములన్నీ తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ముద్దు పెట్టుకుందంటండి, పవిత్రమైన ముద్దు. యేసయ్యని ముద్దు పెట్టుకుందామా? నా పాలిదనమా, నా ముద్దు మూట, నా భక్తి బాట, నాయన్న రాగదే. ఓ యేసు తండ్రి నాయన్న రాగదే. కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల అతడు మిమ్మల్ని కోపించును. ఏమండి, యేసు ప్రభు వారిని పాపాత్మురాలు ఏం పెట్టిందండి? ఆయన పాదములను ముద్దు పెట్టుకుందట. ఈ ఉదయకాల సమయంలో దీని గురించి ఆలోచన చేశాను. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపం. అసలు ముద్దులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చూస్తే ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆదికాండంలో 27వ అధ్యాయము 26వ వచనంలో తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. మీ తల్లిదండ్రులను ముద్దు పెట్టుకోవాలి, అర్థమైందా? మీ భార్యలనే కాదు, మీ మనవాళ్ళనే కాదు, మీ మనవరాలనే కాదు, మీ కోడలనే కాదు, మీ కూతుళ్ళనే కాదు. ప్రేమ ముద్దు, ముద్దు పెట్టుకొనెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును ముద్దు పెట్టుకొనెను. ఇది మొదటి ముద్దు. రెండవ ముద్దు ప్రేమ ముద్దు. ఆదికాండం 29వ అధ్యాయం 10వ వచనం. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెగు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను.
మరియు అవును. యాకోబు తాను ఆమె తండ్రి బంధువనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పాను. అతనిని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అబ్బా, చూస్తారు, ఇది ఏ ముద్దండి? ఇది ప్రేమ ముద్దు. సహోదరుడా, నీ భార్య చాలా కోపంగా ఉందా? ఆమె జుట్టు పట్టుకుని నేలకేసి కొట్ట మాకు, లేకపోతే మొహం మీద గుద్ద మాకు. నువ్వు వెళ్ళి గట్టిగా వాటేసుకుని అంతే, వెంటనే ఆ ప్రేమంతా, ఆ కోపమంతా ఏమైపోద్దండి? పోద్దంట. యాకోబు రాహేలు ముద్దు పెట్టుకున్నాడంట. పరమగీతం గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టు. అబ్బా, పరమగీతాల్లోది ప్రేమ ముద్దు. యాకోబు రాహేలు ముద్దు పెట్టుకోవటం, లాబాను అల్లుడిని ముద్దు పెట్టుకోవటం, అన్ని ప్రేమకి ముద్దులు. పరమగీతములు 6వ అధ్యాయం 9వ వచనం. నా పావురము నా నిష్కరంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. అందరు చెప్పండి అమ్మా, ఏంటమ్మా నువ్వు ముద్దు బిడ్డగా ఉన్నావా మీ తండ్రికి తల్లికి? నేను 1975 జూన్ నెల 10వ తారీఖుని విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుండి BA లిటరేచరు 2nd క్లాస్లో పాస్ అయ్యాను. నేను ఇంగ్లీష్. నాకు నల్లని డ్రెస్ ఇచ్చారు, అది వేసుకుని ఆ గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకుని ఇంటికి రాగానే నా తల్లి పరిగెత్తుకొని వచ్చి, అప్పుడు కార్లు లేవు, రిక్షా దిగా, నల్లని డ్రెస్ వేసుకుని, గ్రాడ్యుయేషన్ డ్రెస్ అది, నన్ను చూడగానే అమ్మా ఇదిగో డిగ్రీ, పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టండి. మా నాయన వచ్చి ముద్దు పెట్టాడు. నానమ్మని అప్పికట్ల వాళ్ళు ఇంతవరకు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరో లేరు అని. దేవుని కృపను బట్టి నా కొడుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. దేవునికి స్తోత్రం. నా కూతురు రుద్రపాకలో గవర్నమెంట్ డాక్టర్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు గ్రాడ్యుయేషన్కి నేను వెళ్ళినప్పుడు సంతోషించాను. వాళ్ళు హగ్గును చేర్చుకున్నాను, హత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవునికి ముద్దు బిడ్డగా ఉన్నావా? ఇందాక మనం చదువుకున్నాం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. అయ్యా, అమ్మను ముద్దు పెట్టుకుంటారు, ప్రేయస్సును ముద్దు పెట్టుకుంటారు, తల్లిని ముద్దు పెట్టుకుంటారు, కొడుకును ముద్దు పెట్టుకుంటారు. మరి మామగారు కూడా ముద్దు పెడతాడా అల్లుడికి? ఆదికాండం 29వ అధ్యాయం 13వ వచనం. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతనిని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. ఇలాంటి మామలు ఉండాలండి. మామ అల్లుడు యొక్క ప్రేమ. ప్రభు బిడ్డలు క్రైస్తవులైన మనము తల్లి పట్ల, తండ్రి పట్ల, మామ పట్ల ప్రేమ కలిగి ఉండాలి. 5వది సమాధానపు ముద్దు. మోసం చేసిన, జ్యేష్ఠత్వం కొట్టేసిన యాకోబుని చంపేద్దామని వచ్చేస్తున్నాడు. 400 మందిని పట్టుకొని వస్తున్నాడు. ఆ విషయం తెలియగానే యాకోబు సాష్టాంగపడ్డాడు ఏశావును చూడగానే. ఆదికాండం 33:4. అప్పుడు ఏశావు అతను ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇది ప్రేమ ముద్దండి. శత్రుత్వం మర్చిపోయింది. నా ఆస్తి అంతా కొట్టేశాడు అని అనుకున్నాడా? లేదు. ఏశావు ఎప్పుడైతే తమ్ముడు సాష్టాంగ పట్టం చూచాడు, పరిగెత్తుకుని వెళ్ళి రక్త సంబంధాలు. అందుకనే పెళ్ళిళ్ళకి, పండగలకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఏమండి రక్త సంబంధాలు రావాలి. మొన్న నా బర్త్డేకి నాకు 5 చెల్లెళ్ళు, 4 తమ్ముళ్ళు. అందులో తమ్ముడు ఫిలిప్ ఎలియాస్ విజయ్ కుమార్ చనిపోయాడు. 2 చెల్లెళ్ళు. 2వ చెల్లి కెజియా చనిపోయింది. 3వ చెల్లి లోరట రత్న దైవ కటాక్షం, ఆవిడ చనిపోయారు. కానీ వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాళ్ళు అందరూ వచ్చి నాకు బొకే ఇచ్చి షాల్గా వస్తుంటే ఎంత ధన్యత అయిందో. నా చెల్లెళ్ళని ముద్దు పెట్టుకున్నాను నేను. నా తమ్ముళ్ళని. క్రిస్మస్లో ప్రేమ ఉండాలి.
ఆయన దయామయుడు. ఆయన మన పాపములు క్షమించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. 6వ ముద్దు క్షమాముద్దు. ఆదికాండం 45వ అధ్యాయము 14 నుండి 15 వరకు. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని, ఎవరిలో? యోసేపు యొక్క సహోదరులు. ఏనా మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అని అడిగాను ఒక అతన్ని. నాకు అన్నయ్య లేడు, ఏం లేడు. లేకపోవటం ఏంటరా, నీ పెళ్లి చేసింది మీ అన్నయ్య కదరా అని అడిగా. ఏమన్నాడు తెలుసా ఆయన? నాకు సెంటు స్థలం కూడా ఇవ్వకుండా 5 ఎకరాల పొలం వేసేసుకున్నాడండి. ఆయన భార్య మాటలేని, మా అమ్మ నా లేరు, నేను పేదోడిని అయిపోయాను, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే ఆస్తి అంతా కొట్టేశాడండి అన్నాడు. ఆడు రాకపోవటమే మీరు, వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయాడు నా దృష్టిలో అంటున్నాడు. వద్దు, ఆస్తులు శాశ్వతం కాదు, ప్రేమ కావాలి. శత్రువులను సైతము హత్తుకునే ప్రేమ నా యేసయ్యలో ఉంది. దేవుని స్తోత్రం. తండ్రి, వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగనక వీరిని క్షమించు. 7వది ఎడబాటు ముద్దు. ఆదికాండం 48వ అధ్యాయం 10వ వచనం. తండ్రి అయిన యాకోబు తన కుమారుడైన యోసేపు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొనెను. 21 సంవత్సరం తర్వాత కొడుకును చూశాడు. కళ్ళు సరిగ్గా కనపడట్లేదు, వేరే డ్రెస్లో ఉన్నాడు, యువరాజు డ్రెస్లో ఉన్నాడు. ఈ బిడ్డ చచ్చిపోయాడని చెప్పాడు. ముద్దుల భార్య రాహేలు యొక్క మొదటి కుమారుడు యోసేపు. ఆయన బ్రతుకున్నాడని తెలియజేయగానే ఆయన పంపిన రథాలు అవి చూసి ఎక్కి యాకోబు వచ్చి తన కుమారుడైన యోసేపు మెడ మీద బుడిద పెట్టుకున్నాడు. ఎడబాపు. 21 సంవత్సరాలు దూరం అయిపోయారు ఒకరినొకరు. ఇది ఎడబాటు ముద్దు. 8వది సమకూర్చు ముద్దు. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో ఆ తండ్రి దూరము నుండి ఆ కుమారుని, తప్పిపోయిన కుమారుని చూచి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏతించి నాపై పడి ఏడ్చెను. నవజీవనము గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ అంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండెను. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పునరాగమన ముద్దు అంటే దూరదేశం వెళ్ళిపోయినాక మళ్ళీ వస్తే ఎట్లా ఉంటుంది? నిర్గమాకాండం 18:7 మోషే వందనము చేసి అతనిని ముద్దు పెట్టుకొనెను. విశ్వాసులారా, పిల్లనిచ్చిన మామను ఎప్పుడన్నా ముద్దు పెట్టుకున్నారా? ఆ మామగారిని కూడా ముద్దు పెట్టుకున్నాడంట. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. లేని ఎలా? ఇది పునరాగమన ముద్దు, అనురాగపు ముద్దు. నిర్గమాకాండం 4:27 అహరోను తన తమ్ముడైన మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతనిని కలుసుకొని అతనిని ముద్దు పెట్టుకొనెను. అన్నదమ్ముల యొక్క ముద్దు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకొని లేని అతడు 11వ ముద్దు వీడ్కోలు ముద్దు. వార్ప తన అత్తను ఏం పెట్టుకుందండి? ముద్దు పెట్టుకుంది. కానీ రూత్ ఏం చేసిందండి? అత్తయ్య, నీ ఉండే స్థలంలోనే నీ దేవుడే, నువ్వు చనిపోయే స్థలంలో నేను చనిపోతా. అది రూతు గ్రంథం 1:9 చదువమ్మా. మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును కాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అది ఇది వీడ్కోలు ముద్దు. మన పిల్లల్ని ఏం పెళ్లి చేసి, అయ్యా బంగారులాగా పెంచానయ్యా, పూల్లో పెట్టి పూజిస్తావో లేదు పెట్రోల్ పోస్తావో నాయన అని ఆ పిల్ల వెళ్ళిపోతుండే ఏం చేస్తాడు? మనం పిల్లల్ని ముద్దు పెట్టుకోవా?
రూతు గ్రంథం 1:14 మనం చూస్తే ఓర్పా వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. అది అత్తను ముద్దు పెట్టుకుంటున్నావా? చివరిగా పాస్టర్ గారి యొక్క ముద్దు ఏంటిది? ఇదేదో వెరైటీగా ఉందండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి, అది సౌలుని రాజుగా అభిషేకించాడు పాస్టర్ గారు. ఆయన పేరేంటండి? సమూయేలు గారు. అతను ముద్దు పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. బామర్దులు ముద్దు పెట్టుకోవాలంట. ఇది పవిత్ర స్నేహానికి గుర్తు. మొదటి సమూయేలు 20:41. వారు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు స్పష్టంగా నమస్కారము చేసిన తరువాత వారు ఒకరికొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. సౌలు దావీదును చంపాలనుకున్నాడని ఇండికేషన్ దావీదుకి ఇవ్వగానే ఆ వరకు వెనకాల నుంచి వచ్చి దావీదు యోనాతాను ఒకరినొకరు బామర్దులు ముద్దు పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఇదినాల చాలామంది బావలు ఉంటారు, బామర్దులు ఉంటారు. వాళ్ళు ఒకరికొకరికి సమాధానం ఉండదు. అదేంటయ్యా అంటే, నా కొడుకు వాళ్ళ అమ్మాయిని అడిగానండి, ఇవ్వలేదండి, అందుకని ఆరెవరో వీరెవరో మా ఎవరో అన్నాడండి. పరలోకం ఎట్లా వెళ్తారండి వీళ్ళు? నీ కొడుకు తప్పిదం చేశాడు అనుకో, అతను నీవు దగ్గర తీసుకుని హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అదే యేసయ్యలో ఉన్నది ప్రేమ. 2వ సమూయేలు గ్రంథం 14:33. అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని స్పష్టంగా నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. దేవుని స్తోత్రం. సంఘ కాపరి యొక్క ముద్దు పవిత్రమైన ముద్దు. కొలసీ పత్రిక ఉంది. మీరు ఒకరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి విశ్వాసులు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. ఎఫెసీ సంఘస్థులు పౌలుకు వీడ్కోలు చెప్తున్నారు. అపోస్తుల కార్యములు 20:35. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని, అది విశ్వాసులు దైవ సేవకుణ్ణి సాగనంపుతున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు. పవిత్రమైన ముద్దు ఇది. నా యేసయ్య పాపినైన మనలను ఈ లోకంలో తన రాజ్య హక్కులుగా చేసుకోవడానికి, అంధకారంలో ఉన్న మనల్ని రక్షించడానికి లోకంలోనికి వచ్చి పాపినైన నన్ను ముద్దు పెట్టుకున్నాడు. అందువల్లే నేను ఇక్కడ ఉండగలిగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు, నాకు అసమాధానస్తుడిని, కానీ ఆయన ద్వారా సమాధానం వచ్చిన సమాధానకర్త. కీర్తన 85:10లో నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనుచున్నవి. ఏంటమ్మా? నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనుచున్నవి. నీతివంతుడైన దేవుడు ఏదైనా వనంలో తప్పిపోయిన తన కుమారుడైన ఆదాము సంతానాన్ని ముద్దు పెట్టుకోవడానికి లోకంలోనికి వచ్చాడు. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. పరమ తండ్రి యొక్క చేయి పట్టుకుని తప్పిపోయిన కుమారుని యొక్క చెయ్యి కలువరి శిలువలో కలిపి సమాప్తమైందని చెప్పాడు. ఇదే క్రిస్మస్. హల్లెలూయా. కొంతమంది వంచన ముద్దు పెడతారు, ముద్దు పెట్టినట్టే పెడతారు, కానీ ఏముందండి? అప్పగింత ఉంది. మత్తయి సువార్త 26:49లో యూదా ఇస్కరియోతు యేసును ముద్దు పెట్టుకొని వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఏ ముద్దుది? వంచన ముద్దు, కపటపు ముద్దు. 30 దేనారాలకు యేసయ్య ఏమైనా ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావు అన్నాడు. కానీ ఏ ముద్దు కావాలి? పవిత్రమైన ముద్దు కావాలి. 1 కొరింథీ 16:20. సహోదరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని, పవిత్రమైన ముద్దు. 2 కొరింథీ 13:11 నుంచి చదవరా. పవిత్రమైన ముద్దు పెట్టుకొని, అది విశ్వాసులు. బలారాధన అయిపోగానే ఈ మొహం ఎడమొహం, ఆ మొహం పెడమొహం,
పౌలు చెప్తున్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి. 1 పేతురు 5:13 ప్రేమ గల ముద్దు పెట్టుకొనుడి.